జిల్లా కాకినాడ జీపీటీ ఎదురుగా తిరుమల ఫంక్షన్ హాల్ నందు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంతం నానాజీ హాజరయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కూటమితో ఎన్నికలకు వెళ్తున్నామని, వైసీపీని గద్దెదించేలా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేయాలని, రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఇక్కడ ఇది విజయోత్సవ సభ. ఎందుకంటే మీ ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు, మా సమస్య మీద పోరాడుతున్నారు అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యాం. అందువల్ల ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలు వచ్చారు సార్. అందరూ తెలుగుదేశం పార్టీ అందరూ అంటే వాళ్ళు వీళ్ళు కాదు, అందరూ వచ్చారు సార్. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరితో ఏంటంటే రేపు ఏదైనా మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం గ్లాస్ గుర్తు మీద మీ అందరూ ఎంకరేజ్ చేసి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాం సార్. అది మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి డౌట్ లేదు. అందరూ చాలా క్లీన్ పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందువల్ల సార్ మేము మీకు చాలా రుణపడుతున్నందుకు మీరు కూడా రేపు పొద్దుట పార్టీ వచ్చిన తర్వాత మీరు మాకు ఇవ్వాల్సిన పాత్ర మాకు మెయిన్ సార్. అందువల్ల వీళ్ళందరూ కూడా కొంచెం ఆ నిరుత్సాహంతో ఉంటున్నారు. మరి గ్రామాల్లో తిరిగేటప్పుడు ఒకసారి మీరు జనసేన క్యాండిడేట్లు కూడా జనసేన కార్యకర్తలు కూడా కూర్చోబెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఎలా మంచుకోవాలో ఎలా ఉండాలో కూడా ఒకసారి దయచేసి మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మన మహిళా కార్యకర్తలు కానీ అందరూ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరూ రేపొద్దుట సమస్యలతో పోరాడేవారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షంలో మీకన్నా ఎక్కువ దెబ్బలు తగిలి ఉన్న వాళ్ళు మేము అందరూనే. అందువల్ల సార్ దయచేసి మా బాధలో ఏంటంటే రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మీరు ఇచ్చే పాత్ర, అదేవిధంగా మేము మిమ్మల్ని ఆందోళన ఎక్కించడానికి అందరూ కూడా రెడీగా ఉన్నాం. ఓన్లీ సైకిల్ మీరు మా పోటీ చేస్తారని మీరు మా తెలుగుదేశం ఎమ్మెల్యేగానే మేము గుర్తిస్తున్నాం. మీరు జనసేన ఎమ్మెల్యేగా కూడా మేము గుర్తించట్లేదు. ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మా అధినాయకుడు ఏం చెప్పారో అది మేము పూర్తిగా తప్పకుండా చేస్తున్నాం. ఒకళ్ళిద్దరు అమ్ముడు పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ అమ్ముడుపోతారు. అందరూ కూడా నిక్కగా ఉన్నాం అందరూనే. అందువల్ల ఈ ప్రత్యేక ఈలో ఆందోళన మొదలైంది. ఏంటంటే మా నాయకత్వం సంగతి ఏంటి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఎలా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, రేపన్న రోజున నానాజీ గారు పిచ్చుకుంటే మా మొక్కలు తెలియవు అని చేసుకుంటున్నాను సార్. అందువల్ల నేను కోఆర్డినేటర్గా ఉన్నందుకు వీళ్ళని సమన్వయం చేసుకుని నేను మీకు నానాజీ గారు నా వయసు 44 సంవత్సరాలు. నాకు 10th క్లాస్ అయినప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ ప్రగతిలో చదివాను. ఆ రోజు నుంచి నాకు నానాజీ గారు నాయకత్వం చేద్దామా. ఆయన వెనకాల కూడా నేను వెళ్ళాను. ఎందుకంటే పార్టీ వ్యక్తిగా కాదు, ఆయన చూడటానికి, నానాజీ గారు చూడటానికి వెళ్ళేవాళ్ళం మేము. ఆయన ప్రతి కార్తీక మాసం భోజనాలు పెడతారు మా అందరికీ. అది చూడటానికి మేము అందరూ వెళ్ళేవాళ్ళం. అంటే నానాజీ పంతం నానాజీ అంటే నాకు 30 సంవత్సరాలు బట్టి ఒక అభిమానిగా నాకు అభిమానం, అందులో డౌట్ లేదు మీ అందరికీ. ఎందుకంటే నానాజీ గారు 1-2 కార్యక్రమాలు చేయలేదు, ఎంతో మందిని రాజకీయంగా తీర్చిదిద్దారు. ఈవేళ ఆయనకి చక్కటి అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమిలో సీట్ వచ్చింది. అదృష్టవంతులు. మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెన్ను మొగలవాడికి గెలిపిస్తున్నారు వేళ మీకు. అందులో మీకు ఏం మాత్రం సందేహం లేదు. అదే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అంటే మన దగ్గర వెళ్ళిపోయిన నాయకులు ఎవరో కూడా ఉంటారు, వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మలుచుకున్నారు. వాళ్ళు నల్గొండ పొలంలో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్స్ కానీ ఏమైనా వచ్చినా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం సార్. అలాగే మీరు ధీమాగా ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసింగ్ లోన్ సగం కంటే ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము ముగ్గురు కలిసి దగ్గర చేయించి పూర్తి చేయించి అప్పుడు కూర్చోమంటే బదిలీ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం మొదలుపెట్టిన ఇల్లు మన పార్టీ సానుభూతి పనులు అని చెప్పి మనం లేని ఆఫీసర్ ఇల్లు. అలా టిట్కో ఇల్లు మనకంటే టిట్కో ఇల్లు కూడా ఎవరికి ఇవ్వకుండా ఆఫీసర్. అటువంటివన్నీ ఆ విషయాల్లో మటుకు చాలా మొండిగానే ఉంటాం, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇకపోతే నేను రేపు నుంచి ఒక 3 రోజుల పాటు క్యాన్వాసింగ్ కన్నా ముందు పార్టీ సరి చేసుకుందామన్న ఆలోచనతో 3 days వెళ్తా ఉన్నాను. ప్రతి ఊరు రోజుకి 9 ఊర్లు 10 ఊర్లు పెట్టి ఒక గంట వాటర్ లిస్ట్ ఇచ్చి 5 ఇచ్చి అందరికీ చేస్తూ ఉన్నాం. అందులో వెళ్ళినప్పుడు మా లోకల్గా ఉన్న మా నాయకులు ఎవరన్నా
పిలుస్తారు, మిమ్మల్ని అందరూ పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి. మీరు కూడా ఉంటే మీ సలహాలు కూడా తీసుకుంటాం అక్కడ. ఎందుకంటే ముందు చిన్న ఏమన్నా మనం సరి చేసుకోవచ్చు. ఎందుకంటే నాకేమవుతుందంటే రోజు తిరగడం అయిపోతుంది. ఎందుకంటే మనం పొద్దులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు అనుభవాలు ఎలా దెబ్బతిన్నా నాకు తెలియట్లేదు. అందుకని ఒక్కసారి నా రోజు ఈ జనసమూహంతో వెళ్తుంటే జై 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 అని నడుచుకుంటే పోతున్నాం తప్ప అసలు విషయం తెలియట్లేదు. అసలు విషయం తెలుసుకోవాలని కాబట్టి 3 రోజులు అలాగే మన పార్టీ కూడా మన సీనియర్ నాయకులు పచ్చడి గారికి గౌరవిస్తున్నారు. మాతో కూడా కలిసి కోరుతున్నాం. కంపెనీ గారు భోజనానికి వెళ్ళే వాళ్ళు కిందకి వెళ్ళండి, ఫోటో తీసుకున్న వాళ్ళు ఒక్క పైన ఉండండి. మరి మా కార్యకర్తలు ఇప్పుడు నానాజీ గారు చెప్పిన కార్యక్రమం కూడా గవర్నమెంట్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నానాజీ గారు మాట్లాడుతున్నారు. దాన్ని ఇంకో దృష్టిలో ఈ కార్యక్రమం చేయడం తప్ప ఏదో ఇంకో రకంగా మాట్లాడుతూ మీ అమ్మాయి చేసినప్పుడు కానీ అధికారుల దగ్గరికి రిజర్వేషన్ ప్రకారం మాకందరికీ మా కార్యకర్తలకు అందరికి కల్పించి మాకు న్యాయం చేస్తారని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కానీ ఈ పట్టణాలు చాలా మేము ప్రతినిధి హైకోర్టులో కేసు వేసి పోరాటం చేస్తుంది. సర్వే చేసి పార్టీ కార్యకర్తలకు ఒకటే కోరుతున్నారు. మాకు తగ్గ డిఫరెన్స్ కావాలి. రేపు పొద్దున్న ఫ్యాన్స్ సంబంధించిన పదంలో మీరు 60% రాజకీయం చేశారు. ఇక్కడ కష్టపడి పని చేసినటువంటి వాడికి వాల్యూ లేదు. కష్టపడి పని చేయకుండా అప్పటికప్పుడు వచ్చి జాయిన్ అయ్యి అప్పటికప్పుడు గ్రామంలోని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వస్తే వాళ్ళ మీద దొక్కించారు. ఏంటంటే మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు నాయకుడే. తెలుగుదేశం పార్టీ సైకిల్ జెండా పట్టుకుని ప్రతి ఒక్కరు నాయకుడు అయిపోయింది. మధ్యన అందరూ కూడా మేము ఒక నాయకుడి దగ్గర పనిచేస్తాం కొన్ని సంవత్సరాలు.